బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు వ్యవహారం సంచలనంగా మారింది. ఫేక్ జీవోలు ఫోర్జరీ కేసులో తమిళనాడులో అరెస్టైన బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. అయితే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన్ను వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించనున్నారు. మెడికల్ టెస్టులు పూర్తయిన అనంతరం పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడును ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసు తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, సైబర్ క్రైమ్ టీములు విచారణను ముమ్మరం చేశాయి. ఫేక్ జీవోల సృష్టి, ఆన్లైన్లో ఉన్నతాధికారుల సంతకాల ఫోర్జరీ, నకిలీ పత్రాల తయారీపై సైబర్ క్రైమ్ విభాగం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు బలమైన ఆధారాలు లభించడంతో ఈఓడబ్ల్యూ అధికారులు రంగంలోకి దిగి బొల్లా బ్రహ్మనాయుడు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎందుకంటే కోర్టు వారి పరిధిలో ఉన్నప్పుడు మేము ఏది పడితే అది మాట్లాడటం అది సబబు కాదు. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏది కోర్టుల వ్యవస్థల మీద కానీ పోలీస్ వ్యవస్థల మీద కానీ మేము క్లీన్గా బయటకు వస్తాం. వచ్చినాడు మీకు అన్నీ తెలిసి మేము అన్నీ చూపిస్తాం, రుజువులన్నీ చూపిస్తాం. పొలిటికల్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా. అది ఇంకా నేను పేర్లు అవన్నీ ఇది సమయం కాదు. మేము కోర్టు వారి ద్వారా బయటకు వచ్చినాక అవన్నీ మేము చెప్తాం మీకు. ఈ రోజు వరకు మా మామయ్య గారు ఇన్ని ట్రాన్సాక్షన్ చేశారు. ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మాది తప్పు లేదు. ఇది తప్పు జరిగిందంటే అది ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చు, మా వైపున ఎటువంటిది లేదు. కానీ అది కూడా మేము కోర్టులోనే తేల్చుకుంటాం. మమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, మేమే మోసపోయి ఉండొచ్చు. మోసపోయి కూడా మమ్మల్ని నిందితులుగా చేరుస్తున్నారు. దీని వెనకాల పెద్ద పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటున్నాం మేము. నార్సింగి పోలీస్ స్టేషన్లో బొల్లా బ్రహ్మనాయుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును విచారిస్తున్నారు. స్టేట్మెంట్ తీసుకుంటున్నారు అక్కడ పోలీసులు. సో అక్కడ స్టేట్మెంట్ రికార్డు కంప్లీట్ అయిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం ఉంది. సార్, ఎస్ రాణా, విచారణ పూర్తవుతోందా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారా? అయితే కేవలం రాజకీయ ప్రేరేపితము, దీని వెనకాల కొంతమంది ఉన్నారు, ఆ పేర్లు ఇప్పుడు చెప్పమని చెప్తున్నారు కొంతమంది మనుషులు. సో మేమే మోసపోయి ఉండొచ్చు, కానీ మేమే నిందితులుగా మారిన పరిస్థితి అంటూ చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది విచారణ? యాజ్ ఆఫ్ నౌ ఏం నడుస్తుంది రాణా? రాజేష్, ఎగ్జాక్ట్గా 12 గంటల ప్రాంతంలో బొల్లా బ్రహ్మనాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత మొదటగా ఆయన ఈఓడబ్ల్యూకి సంబంధించిన అధికారులు వచ్చారు. వారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇట్లా సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారులు కూడా వచ్చారు. ఎందుకంటే నకిలీ జీవోలకు సంబంధించి, అలాగే ఫేక్ ఆర్డర్స్ సంబంధించితో పాటు ఫేక్ డాక్యుమెంట్ల విషయంలో కూడా పూర్తి స్థాయి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. అయితే దానికి సంబంధించి ఈ యొక్క కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ గండిపేట పరిధిలో సర్వే నెంబర్ 18లో దాదాపు 1000 కోట్ల విలువైన భూమి, దాదాపు చాలా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో కేవలం 10 ఎకరాలే కాకుండా ఈ సర్వే నెంబర్లో దాదాపు 100 ఎకరాలు ఉంటాయి. ఆ 100 ఎకరాల్లో 10 ఎకరాలు తమదంటూ కూడా ఈ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారట్టుగా ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నందుకు ఈ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు ఏవైతున్నా నకిలీ రికార్డులు కూడా వీళ్ళు సృష్టించారనేది కూడా ఆయన పైన ప్రధానమైనటువంటి ఆరోపణ. దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. దాంతోపాటు ఈ తప్పుడు పత్రాల ద్వారా హక్కులు పొందేందుకు బొల్లా బ్రహ్మనాయుడు తన ఖాతా నుండి దాదాపు 12 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా దర్యాప్తులో తేలిన వాటి నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా ఇప్పుడు దృష్టి పెట్టారు. ఎప్పుడైతే మొదట్లో లాయర్ అయినటువంటి వెల్ది రాధాకృష్ణ దొరికినటువంటి నేపథ్యంలో అతను చెప్పినటువంటి స్టేట్మెంట్, ఎందుకంటే అతనికి దాదాపు 2 విడతలుగా 4 కోట్లు ఒకసారి, మరొకసారి 4 కోట్లు, మరొక ఖర్చుల కోసం మరో 4 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు టోటల్ 12 కోట్ల రూపాయల వరకు వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో మెజారిటీ భాగం, ఎక్కువగా కొంత భాగం మాత్రమే ట్రాన్సాక్షన్ చేశారు. మిగతా అంతా కూడా వీళ్ళు క్యాష్ రూపంలో ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో దొరికినటువంటి నిమ్మల గౌడ్కి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు కానీ 3 అన్నదమ్ములు కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనకాల బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడని కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే దాదాపు ఇప్పుడు 5 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇది 6వ అరెస్ట్గా చెప్పచ్చు. ఇంకా పరారీలో ఉన్నటువంటి మరొక 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వారిని కూడా అరెస్ట్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 విభాగాలుగా, ఎందుకంటే క్రైమ్ మొత్తం ఇక్కడ చేస్తారు కాబట్టి నార్సింగ్ పోలీసులు వీళ్ళు యాజ్ యూజువల్గా వాళ్ళు దర్యాప్తు చేస్తారు. దాంతోపాటు ఈ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా ఇప్పుడు రంగం
రంగంలోకి దిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచి వీళ్ళు ఇంత డబ్బులు తీసుకొని వచ్చారు, ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా వాళ్ళు చేశారు. దాంతోపాటు ఈ ఫేక్ జీవోలు వీళ్ళు ఆన్లైన్లో కూడా సృష్టించారు కాబట్టి కొంతమంది అధికారులు ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు కూడా వీళ్ళు ఫోర్జరీ చేశారు. కలెక్టర్ పేరు ఫోర్జరీ చేశారు, తహసీల్దార్కి సంబంధించి నేమ్ ఫోర్జరీ చేస్తారు, ఈ సంతకాలంతా కూడా ఫోర్జరీ చేశారు. కాబట్టి దీనిపైన ప్రధానంగా సైబర్ క్రైమ్ సంబంధించి పోలీసులు వారు దృష్టి పెట్టారు. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం అయితే బొల్లా బ్రహ్మనాయుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆయన లంచ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను కూడా ఒక 5 నిమిషాలు ఆయన కలిసినట్టుగా తెలిసింది. వాళ్ళ పెద్ద కుమారుడు కానీ తర్వాత వారికి సంబంధించిన అల్లుడు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఆయన్ని కలిసినట్టుగా తెలిసింది. అయితే ఎప్పుడైతే పోలీసులు తన కోసం గాలిస్తారని తెలిసి ఆయన దాదాపు ఒక 6-7 రోజుల పాటు కూడా ఆయన పరారీలో ఉన్నాడు. సో నిన్న కాంచీపురంలో ఆయన పట్టుబడినంత వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఆయన గుర్తుపట్టకుండా ఒక గుండు కూడా కొట్టుకున్నారు. సో గుండు కొట్టించుకుని పోలీసులు కూడా దాదాపు ఒక అరగంట పాటు ఆయన్ని ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది పడినట్టుగా మనకు సమాచారం ఉంది. చెప్తున్నారు దీంట్లో మాకు సంబంధం లేదు, మా తప్పు లేదు, మేము కూడా మోసపోయిన వాళ్ళం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే బ్రహ్మనాయుడు పాత్ర ఎగ్జాక్ట్ గా ఉంది అనేది ఎంతవరకు పోలీసులు రూఢీకి వచ్చారు, నిర్ధారణకు వచ్చారు? అంటే పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే డీసీపీ ప్రెస్ మీట్లో కానీ, ఎందుకంటే ఇవి తప్పుడు జీవోలు, తప్పుడు పత్రాలు, తప్పుడు సంతకాలను తెలిసే ఈ భూమిని కొనడానికి బొల్ల బ్రహ్మనాయుడు ముందుకు వచ్చాడు. దాదాపు 38 కోట్లు 35 కోట్ల వరకు కూడా వీళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే 12 కోట్ల రూపాయలకి వివిధ రూపాల్లో ఆయనకి డబ్బులు చెల్లించారని కూడా డీసీపీనే స్వయంగా చెప్పారు. సో ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు దొరికినటువంటి వెల్ది రాధాకృష్ణ కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నాం. మరి కాసేపట్లో ఇప్పుడు ఏమైనా వైద్య పరీక్షలు చేసిన తర్వాత రిమాండ్కి తరలిస్తారు. కాబట్టి రిమాండ్కి తరలించిన తర్వాత రేపే కస్టడీ పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత దాదాపు 5 రోజుల పాటు విచారించాలని కూడా ఇటు నార్సింగ్ పోలీసులు వారు భావిస్తున్నారు. ఈ కస్టడీ విచారణలోనే ఎవరెవరు దీని వెనకాల ఉన్నది, ఇంకోటి వెల్ది రాధాకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈయనకున్నటువంటి సత్సంబంధాలు ఏంటి, దాంతోపాటు ఇంకా చాలా మంది నాయకుల పేర్లు కూడా ఈ కేసులో బయటపడుతున్నాయి. కాబట్టి వాటి మీద క్లారిటీ రావాలంటే ఇప్పుడు బ్రహ్మనాయుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్, ఆయన విచారణలో చెప్పేటువంటి అంశాలపైనే ప్రధానంగా కొంచెం కీలకంగా కాబోతున్న ఈ కేసులు అనేది కూడా వీరు భావిస్తున్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు వెల్ది రాధాకృష్ణ సంబంధించిన విషయంలో అతని వద్ద సేకరించినటువంటి ఈ తప్పుడు జీవోల కాపీలు కానీ, దాంతోపాటు గతంలో ఆయన చేసినటువంటి మోసాలకు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ అవన్నీ దొరికాయి. దాంతోపాటు ఈ బ్రహ్మనాయుడుతో ఉన్నటువంటి లావాదేవీల విషయం గురించి పూర్తి క్లారిటీ వచ్చింది. సో దాంతోపాటు చాలా క్లియర్గా కూడా ఆధారాలు లభించాయి. దాంతోపాటు వెల్ది రాధాకృష్ణ సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యురాలు ఉంటారో ఆ కుటుంబ సభ్యులు రాధాకృష్ణని అరెస్ట్ చేసినప్పుడు ఈ ఆధారాలంతా చెరిపేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఆ వాట్సాప్లో వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఇది బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి కానీ రాధాకృష్ణ మధ్య జరిగినటువంటి సంబంధించినటువంటి ఈ కేసు సంబంధించిన ఆధారాలు కొన్ని చెరిపేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడే పోలీసులు అప్పుడు ఎంట్రీ ఇచ్చి వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. సో చాలా కోణాలు ఉన్నాయి, కేవలం ఇద్దరు మాత్రమే తెరపై కనపడుతున్నారు. దీని వెనకాల పెద్ద కుంభకోణమే ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ఉందని తెలిసా, పైగా గండిపేట సంబంధించిన సరస్సు దాని వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి భూమి ఉందని తెలిసినా కూడా వీళ్ళు అక్రమంగా కూడా కొట్టడంతో పాటు ఇతరులకి థర్డ్ పార్టీకి అమ్మేయడానికి పెద్ద ఎత్తున వీళ్ళు స్కెచ్ చేస్తారనేది కూడా ప్రధానంగా వీరిపైన ఆరోపణ. కాబట్టి చూడాలి మనం. సో రేపటి నుంచి ఎలాంటి ఈ కేసులో సంచలనమైన విషయాలు బయటకు వస్తాయన్నది. రైట్, థ్యాంక్ యూ రాణా.